హలో, వెల్కమ్ టు మై చోటా వరల్డ్. మీరు మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా పేరు ఓంలత. మేము యూఎస్ఏలో ఫ్లోరిడాలో ఉంటాము. ఈరోజు మేము చాలా రోజుల తర్వాత బయట వెళ్తున్నాము, పీచ్ పికింగ్కి వెళ్తున్నాము. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? లక్కీ హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తున్నాడు. ఇండియాలో అనుకుంటే ఫ్లోరిడాలో కూడా ఎండలు స్టార్ట్ అయిపోయాయి. అందుకే మేము ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం, కానీ టైం 11 అయిపోయింది బయలుదేరేసరికి. అప్పటికి ఎండ బాగా ఎక్కువ అయ్యింది. ఇక్కడ దారిలో వెళ్తూ ఉంటే ఆవులు అవన్నీ కనపడుతూ ఉన్నాయి. మేము ఈరోజు పీచ్ పికింగ్కి వెళ్తున్నాము. హార్సెస్ చూడండి, ఇక్కడ మోస్ట్లీ ఇలా ఫార్మ్స్ పెట్టుకున్న వాళ్ళు హార్సెస్ పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడే మనం పీచ్ పికింగ్ ఉన్న ఫామ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ రాశారు చూడండి, వెల్కమ్ ఫ్లోరిడా స్వీటీస్ అని. ఇక్కడ ఈ ఫామ్లో కూడా వాళ్ళు ఇండ్లు కట్టుకొని వాళ్ళ ఇంటి చుట్టూనే ఫార్మింగ్ చేస్తున్నారు. చూడండి, ఇవి మన మ్యాంగోస్ ట్రీస్ లాగానే ఉన్నాయి, పీచెస్ చెట్లు కూడా. అక్కడ వాళ్ళ ఇండ్లు, వాళ్ళు అక్కడికి రాకుండా ఎల్లో థ్రెడ్ కట్టి పెట్టారు. అంటే వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీలోకి మనం వెళ్ళకుండా ఓన్లీ ఫామ్లోకి వెళ్ళేట్టుగా పెట్టారు. ఇక్కడ మనం బకెట్స్ తీసుకొని మనం వెళ్ళి పిక్ చేసుకోవాలి. మనకి ఎన్ని బకెట్స్ కావాలో అన్ని తీసుకోవచ్చు. పీచెస్ చూడండి ఎంత బాగున్నాయో. మేమైతే ఫుల్గా తిన్నాము పీచెస్ అయితే. మా లక్కీకి కూడా బాగా నచ్చాయి పీచెస్. లక్కీకి పుల్లగా ఉన్నవి ఏవైనా బాగా నచ్చుతాయి, మ్యాంగోస్ కానీ ఇలాంటివన్నీ. పీచెస్ చూడండి, వాళ్ళు స్టోర్కి అన్నీ అమ్మేసి మిగిలినవే మనకి పికింగ్కి వదులుతారు. అయినా కూడా చెట్టు నిండా కాయలున్నాయి. లక్కీ అయితే భలే ఎంజాయ్ చేశాడు కాయలు పీక్కుంటూ. పిక్స్ చాలా బాగా వచ్చాయి అక్కడ. నేనైతే ఫుల్గా తింటున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, కాయలైతే చాలా బాగున్నాయి. కాకపోతే ఇవి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండవు. మనం పీకొచ్చిన ఒక 2-3 డేస్కి కంప్లీట్ చేసేయాలి. లక్కీ అయితే మంచిగా తింటున్నాడు కాయలైతే. పీచెస్ చూడండి యాపిల్స్ లాగానే ఉన్నాయి కదా, చాలా బాగుంది. కానీ వీటిని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు పీచెస్ని. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. కాకపోతే ఎండ అయితే సమ్మర్ అయితే బాగా ఎక్కువ ఉంది. పిల్లలు కాసేపటికి ఇవి తిన్నాక వాళ్ళకి ఇచ్చింగ్ స్టార్ట్ అయ్యింది. లక్కీ అయితే ఒక్కటే ఇచ్చింగ్ అంటున్నాడు, బాగా ఇచ్చింగ్ వస్తూ ఉంది. తర్వాత అవి పీచెస్ తిన్నా కూడా కొంచెం మూతికి మంటలాగా ఉంటుంది. ఇలా చిన్ను అయితే దాన్ని వాష్ చేసుకుంటున్నాడు. ఈ చెట్లల్లో బీస్ ఉంటాయి, అది చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలా వేణుతో కొన్ని పిక్స్ అండ్ ఫ్రెండ్స్తో కొన్ని పిక్స్ దిగాను. మీకు ఈ పీచెస్ లొకేషన్ నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ like, share, subscribe my Chota World channel.